హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనమైతే ఈరోజు కేసరి తయారు చేసేద్దాం. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను నేతిలో బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత 1 కప్పు రవ్వను వేసుకొని రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. రవ్వ వేగేలోపు మనం కుంకుమ పువ్వుని నానబెట్టుకుందాం. దీనికోసం 2 చిటికెల రెడ్ ఫుడ్ కలర్ని కొద్దిగా కుంకుమ పువ్వు వేసి వేడి నీళ్ళు వేసి పక్కన ఉంచుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న ఫుడ్ కలర్ కుంకుమ పువ్వును వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత 1 కప్పు చక్కెరను వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. చక్కెర కరిగి బాగా కలిసే విధంగా కలుపుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కేసరిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కేసరి మొత్తం బాగా ఉడికి నెయ్యి పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి పైకి తేలితే సరిపోతుంది. అంతే అండి, రవ్వ కేసరి రెసిపీ అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.